హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జయకుమారి కేఎన్సి. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? ఈరోజు రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీగా ఉండే స్నాక్స్ రెసిపీ మరమరాల మసాలా మిక్చర్ ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఇలా చేసి పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మరి వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. మరి దీని ప్రాసెస్ చూద్దామా. ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని దీంట్లోకి 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకుని దీంట్లో కొద్దిగా పసుపు వేసుకోవాలి. ఎక్కువ ఆయిల్ ఏమీ వేసుకోని అవసరం లేదు. ఈ పసుపు పచ్చివాసన పోవడం కోసం అని చెప్పి అయితే ఆయిల్ అనమాట అది వేసుకొని మనం ఇప్పుడు మరమరాలు ఇందులోకి వేసేసుకొని వీటిని వేయించుకోవాలి. మనకి చక్కగా క్రిస్పీగా అయిపోయేటట్టు వేయించుకోవాలి. ఇవి క్రిస్పీగానే ఉన్నాయి, అయినా మళ్ళీ వేస్తున్నాను ఇంకొంచెం క్రిస్పీగా ఉంటాయని చెప్పేసి ఇలా కొన్ని వేసుకొని చక్కగా ఫ్రై చేసేసుకోవాలి. మనం తాలింపులో వేస్తే పసుపు మాడిపోతుంది, కలర్ సరిగా రాదు. కాబట్టి ఈ విధంగా వేసి చేసుకోవాలి, బాగుంటుంది. ఇప్పుడు ఇవి పక్కకు తీసేసి నేను ఇంకా కొన్ని అయితే వేస్తున్నాను. మళ్ళీ సేమ్ ప్రాసెస్ అనమాట. అలాగే కొంచెం ఆయిల్ వేసుకుని పసుపు వేసుకొని మరమరాలు వేసి వేయించుకోవాలి. నేను ఇది అక్క వాళ్ళ పాప హాస్టల్లో ఉంటుంది, తన కోసము అలాగే ఇక్కడ మా పిల్లల కోసం ముగ్గురు కోసం అయితే చేస్తున్నాను. అందుకని కొంచెం ఎక్కువ చేశాను అనమాట. ఈ విధంగా ఇవి వేగిపోయిన తర్వాత ఇంకా వీటన్నిటిని ఒక పెద్ద గిన్నెలోకి వేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు తాలింపు వేసుకోవడం కోసం ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లోకి 1 కప్పు పల్లీలు వేసుకోవాలి. పల్లీలని కాస్త వేగనివ్వాలి. ఏవి కూడా కొంచెం మెత్తగా లేకుండా క్రిస్పీగా వేయించుకుంటేనే బాగుంటుంది అనమాట. లేదంటే మళ్ళీ మరమరాలు కూడా మెత్తగా అయిపోతాయి. ఇలా వేగిన తర్వాత దీంట్లోకి కొన్ని వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలి. ఈ వెల్లుల్లిపాయలు కూడా మంచిగా వేయించుకోవాలి. తర్వాత దీంట్లోకి కొద్దిగా జీలకర్ర కూడా వేసి జీలకర్రని కూడా వేయించుకోవాలి. ఇప్పుడు కరివేపాకు కూడా వేసేసి స్టవ్ మంచిగా సిమ్లో పెట్టుకొని వేయించుకుంటే అన్నీ ప్రాపర్గా వేగుతాయి అన్నమాట. ఇప్పుడు దీంట్లోకి మనకు కావాల్సినంత పుట్నాల పప్పు కూడా వేసి వేయించుకోవాలి. పుట్నాల పప్పు అయితే లాస్ట్కే వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇవైతే వేగిపోయాయి కదా, ఇంకా మనం తీసుకున్న మరమరాలకి సరిపడా కారము ఎంత స్పైసీగా కావాలంటే అంత వేసుకోవాలి. అలాగే చికెన్ మసాలా ఈ 2 వేసేసుకుని వీటిని కొంచెం ఫ్రై అవనివ్వాలి. అలాగే తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. సాల్ట్ చూసి వేసుకోవాలి, ఎక్కువైతే కనుక బాగోదు. అంటే మరమరాలు కొన్ని సాల్ట్గా ఉంటాయి కదా, వాటిలో కొంచెం తక్కువ సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది అనమాట. చూడండి మంచిగా ఫ్రై అయిపోయింది, ఇంకా స్టవ్ ఆపేసుకోవాలి. చూడండి ఇప్పుడు మరమరాలు అయితే ఇలా ఒక పెద్ద గిన్నెలోకి వేసుకొని వేయించుకున్నవన్నీ కూడా ఇప్పుడు ఇందులోకి మనం ముందు వేయించి పెట్టుకున్న తాలింపు అంతా కూడా వేసేసుకోవాలి. ఈ తాలింపు అంతా వేసేసి మంచిగా అన్నీ కలుపుకోవాలన్నమాట. మరమరాలకి ఆ మసాలా అంతా పట్టేటట్టు కలుపుకోవాలి. కారం అంతా చక్కగా పట్టేటట్టు కలుపుకోవాలి. చికెన్ మసాలా వేసాం కదా, ఇంకా టేస్ట్ బాగుంటుందన్నమాట. ఇప్పుడు దీంట్లోకి కొంచెం పుట్నాల పొడి వేసి కలుపుకోవాలి. అప్పుడు ఈ పొడి వేయడం వలన ఈ మిక్చర్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. అసలు చికెన్ మసాలా ఒకటి, ఈ పొడి ఒకటి వేసుకోవడం వలన ఎప్పుడు చేసే విధంగా కాకుండా ఇంకా డిఫరెంట్ టేస్ట్తో ఉంటుందన్నమాట. ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. మనం ఎందుకంటే వేసిందంతా కూడా అడుగుకి వెళ్ళిపోతుంది కాబట్టి అడుగు నుంచి మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోకి ఇప్పుడు మనం కార బూందీ వేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుందన్నమాట. ఈ బూందీ మనకి మరమరాలు అయితే మనం ఎక్కువగా తీసుకున్నాం కదా, బూందీ కాస్త తక్కువగా తీసుకోవాలన్నమాట. లేదు అంటే మనం ఈక్వల్గా తీసుకున్నా కూడా బాగానే ఉంటుంది. కాకపోతే మరమరాలు ఎక్కువ కనిపించవు ఇంకా అందులో, అందుకని కొంచెం తక్కువ వేసాను, ఇంతే. చూడండి మనకి చక్కగా టేస్టీ మరమరాల మసాలా బూందీ మిక్చర్ అయితే రెడీ అయిపోయింది. ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. హాస్టల్కి వెళ్ళే పిల్లలకి ఇట్లా చేసి ఒక డబ్బాలో పోసిస్తే వాళ్ళకి చక్కగా 15 డేస్ వరకు చాలా బాగుంటుంది అనమాట. ఇదేమి కారం పట్టనట్టుగా కనిపిస్తుంది కానీ చాలా స్పైసీగా ఉన్నాయి, చాలా బాగుంది. ఇంకా మనం పుట్నాల పప్పు మసాలా వేసాం కాబట్టి ఇంకా బాగుంది. నచ్చితే తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. పిల్లలకి ఇంట్లో ఈవినింగ్ స్నాక్స్కి కానీ ఇలా అలా కూడా పెట్టుకోవచ్చు, బాగుంటుంది అనమాట. సో మరి వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్తవారు ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ అండి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.